ఎట్లా కాదు మరి ఎట్లా? రెస్పెక్ట్, లెగసీ, ఫ్రీడమ్ భగవంతుని దయ వల్ల ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో ఈరోజు ఈ రెస్పెక్ట్, లెగసీ, ఫ్రీడమ్ అనేది మనకు అవకాశం దొరికింది ఒక రియల్ ఎస్టేట్ అనే ఒక ఫీల్డ్ ద్వారా. దీనికి ఎంత చదువుకున్న అవసరం లేదు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న అవసరం లేదు. జస్ట్ ఒకటే అవసరం, ఎదగాలని ఒక తపన లోపల ఉండాలి అంతే. రియల్ ఎస్టేట్ కావాల్సిన ఒక క్వాలిటీ, ఆ తపన ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్లో ఎదుగుతారు. సరే, నేను చెప్పిన కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. సరే, మీకు ఒక ప్రూఫ్ చూపిస్తా ఎందుకు మీరు రియల్ ఎస్టేట్ చేయాలి, ఎందుకు రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ 60 లక్షల జాబ్లు అనేది పోయినాయి. అండ్ ఒక సర్వే జరిగింది అనమాట, ఇంకా ఆల్మోస్ట్ 30 కోట్ల జాబ్స్ అనేది పోబోతున్నాయి నెక్స్ట్ రాబోయే కొన్ని సంవత్సరాలు అని చెప్పారు. 30 కోట్ల జాబ్ ఇండియాలో అంటే ఎంత అంటే చెప్తా చూడండి. ఇండియా పాపులేషన్ ఈరోజు 140+ crores. అండ్ రెండోది 60 అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు ఈరోజు. దాంట్లోకెళ్ళి 30 కోట్ల మందికి జాబ్ పోయిందంటే 30 కోట్ల మంది అన్ఎంప్లాయిడ్ ఉంటారు. ఈ అన్ఎంప్లాయిడ్కి ఏం చేస్తారు? మరి బిజినెస్ చేద్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా. ఎస్ ఆర్ నో? సరే పోనీ ఈ అన్ఎంప్లాయిడ్ ఉంటే మరి ఏమైతే రేపు రోజు. ఒకప్పుడు 1976లో కుటుంబం మొత్తం అందరు కలిసి కష్టపడి సంవత్సరానికి 1250 రూపాయలు సంపాదిస్తే కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా గడిచేది సంవత్సరాన్ని. కట్ చేస్తే 1984లో సంవత్సరానికి 2500 కుటుంబం మొత్తం కలిసి కట్ చేస్తే 1992లో నెలకు 5000 రూపాయలు, తర్వాత 2000లో 10,000 రూపాయలు నెలకి, తర్వాత 2008లో నెలకి 20,000 రూపాయలు, 2016లో 40,000 రూపాయలు, 2024లో ఈరోజు వరస్ట్ కేసులో కూడా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి 80,000 రూపాయలు సంపాదించాలి. మనిషికి 10-20,000. ఎస్ఆర్లో అప్పుడే ఆ ఫ్యామిలీ కొంచెం సర్వైవ్ అవుతుంది, ఆనందం ఉంటుంది అంటలేదు, సర్వైవ్ అవుతుంది. ఓకే, 2032 వచ్చేసరికి నెలకి 1,60,000 రూపాయలు సంపాదించాలి, సర్వే అవుతుంది. 2040 వచ్చేసరికి 3,20,000 రూపాయలు సంపాదించాలి. 2048 వచ్చేసరికి 6,40,000 రూపాయలు పర్ మంత్ సంపాదించాలి ఫ్యామిలీ మొత్తం కలిసి. కానీ ఈరోజు మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి, టమాటో ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి, కానీ మనిషి ధర పెరగట్లేదు. కానీ ఏ రోజైతే మనిషి ధర పెరుగుతుందో అప్పుడే ఇండియా డెవలప్ అయినట్టు లెక్క. అంతేగాని ఎన్ని డెవలప్మెంట్లు జరిగినా ఇండియా డెవలప్ అయినట్టు లెక్క కాదు. సో మనిషి ధర పెరగాలంటే ఆ మనిషి ఎక్కడ ఉంది ఆ ధర పెంచుకోవడం. మరి ఆ మనిషి ధర పెంచుకోవడానికి అతన్ని మార్కెట్లో ఏం చేస్తున్నాడు అది చాలా ప్రశ్నించుకోవాలి. సరే పోనీ మనం ఈరోజు బిజినెస్ చేద్దామంటే బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం, మంచి ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఉండాలి, లేదంటే ఒక మంచి ఆఫీస్ ఉండాలి, లేదంటే టీమ్ మెంబర్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం చేయడానికే బిజినెస్ లేదు. మరి ఏం చేయొచ్చు? రియల్ ఎస్టేట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అట్లాంటి బంగారు భవిష్యత్తు ఎందుకు? ఈరోజు ఈ భూమి పైన తల్లిని నమ్ముకున్న వాళ్ళు, తల్లిని నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్టు చరిత్రనే లేదు. అట్లాంటి భూతల్లి ఈరోజు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే విజన్ అనేది ఉండాలి, దూరదృష్టి ఉండాలి. ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ కాలేదు రియల్ ఎస్టేట్లో, ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. సో అందరూ ఎగబడుతున్నారు ఈ బిజినెస్ చేయడానికి. ఎట్లయితే వస్తున్నారో అట్లా ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే దూరదృష్టితో చూస్తలేదు ఈ ఫీల్డ్, విజన్ అనేది క్యారీ చేస్తలేదు. రియల్ ఎస్టేట్లో 3 రకాలు ఉంటారు, అది కస్టమర్స్ అయినా ఏజెంట్స్ అయినా. ఫస్ట్ రకం, ఒక ల్యాండ్ అనేది ఒక డెవలపర్ లేదంటే ఒక యజమాని ఒక దగ్గర మొత్తం కూడా చూస్తాడు, చూసి దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సో డెవలప్మెంట్లో ఉన్న